హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మిత్రమా, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఈరోజు విశ్వం మీకు ఒక మెసేజ్ పంపింది. అతి శాంతమైన కానీ శక్తివంతమైన సత్యాన్ని బయటపెట్టడానికి వచ్చింది. ఎవరో ఒకరు నీ వైపు నెమ్మదిగా అడుగడుగున నిరంతరం వస్తున్నారో ఇంకా నీకు తెలియడం లేదు. అనిపిస్తూ ఉంది కదా. నీకు అలా అనిపిస్తే నా లైఫ్ అలాగే ఇప్పటికీ ఏముంది, పెద్దగా మార్పు ఏమీ లేదు. కానీ విశ్వం చెబుతుంది, తెర వెనుక ఒక భారీ మార్పు ఇప్పటికే యాక్టివేట్ అయిపోయింది. ఎవరో ఒకరు నీ ఎనర్జీని లాగుతున్నారు. ఎవరో నీ వైబ్రేషన్ను ఫీల్ అవుతున్నారు. ఎవరో నీ వైపు అలాంటి ఉద్దేశంతో వస్తున్నారు. దాన్ని వినగానే నీ గుండె భరోసాతో నిండిపోయింది. గత కొద్ది రోజులుగా నీకు ఏదో అనామక ఒక కనెక్షన్ ఫీల్ అయింది. హఠాత్తుగా గుండె చక్రంలో వెచ్చదనం, కారణం లేకుండా చిరునవ్వు, ఇవన్నీ సంకేతాలే. విశ్వాన్ని లైఫ్లో ఒక పర్సన్గా తీసుకొస్తుంది. నిన్ను ఎప్పటికీ కోరుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి నీలాగా కొంచెం బద్దలైనవాడు, కొంచెం ఒంటరిగా ఉన్నవాడు, గుండె నిండా అతి నిజాయితీ ఉన్నవాడు, నీ భావోద్వేగాలను అర్థం చేసుకునేవాడు, నీ మౌనాన్ని చదివేవాడు, నీ కన్నిటిని తుడవడానికి వచ్చాడు. ఈరోజు నీకు వచ్చిన మెసేజ్ ఒక సైన్. ఒక నెమ్మదిగా నీ వైపు ఆకర్షింపుతో అవుతున్నాడు. శబ్దం లేకుండా, ఒత్తిడి లేకుండా, డివైన్ టైమింగ్లో, డివైన్ ప్లాన్తో ఆయన గుండె ఎనర్జీ గుర్తు చేసింది. ఆయన ఆత్మ నిన్ను తన వైపు లాగుతుంది. విశ్వం మిమ్మల్ని ఒకే మార్గంలో సిద్ధం చేస్తుంది. ఈ వీడియో నీ దగ్గరికి యాదృచ్ఛికంగా రాలేదు. ఇది సైన్స్. నీ జీవితంలో ఒక సోల్ఫుల్ ఆగమనం జరగబోతుంది. అది నిన్ను ఎప్పటికీ నెమ్మదిగా సిద్ధంగా ఉండు అని చెబుతుంది. ఎవరో నీ జీవితంలోకి వస్తున్నారు. ఎప్పటికీ వెళ్లకుండా గత కొద్ది రోజులుగా ఏదో అనామక గుండెల్లో లాగుతున్నట్టు, ఎవరో దూరం నుండి గమనిస్తున్నట్టు, ఎవరో గుండెల్లో నీ కదలిక జరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా. అది ఊహాజనితం కాదు, అది డివైన్. అకస్మాత్తుగా గుండె వేగం కొట్టుకోవడం, కారణం లేకుండా ముఖంపై నువ్వు ఒంటరిగా ఉన్న ఎవరో నిన్ను గమనిస్తున్నట్లు, ఇవన్నీ సంకేతాలే. ఆ వ్యక్తిని ఎనర్జీని ఫీల్ అయ్యాడు, నీ వైబ్రేషన్ని గుర్తించాడు. ఇప్పుడు నీ ఫ్రీక్వెన్సీతో ఆన్లైన్ అవుతున్నాడు. ఆయన ఆత్మ నిన్ను ఇప్పటికే ఎంచుకుంది. ఫిజికల్ మూమెంట్ మాత్రమే నెమ్మదిగా నీ వైపు వస్తుంది. నువ్వు ఇంకా ఆయన గుర్తుపట్టలేదు, కానీ ఆయన నిన్ను ఎప్పటికీ పరిచయమైనదే. ఈ కనెక్షన్ ఒక్కసారిగా ఏర్పడలేదు. అది ఒక విశ్వం యొక్క ప్లాన్. నీలో వచ్చే ఆ వెచ్చదనం, ఆ యొక్క సైన్స్ విశ్వం చెబుతుంది, సిద్ధంగా ఉండు అని. నువ్వు చాలా కాలం కోసం ఎదురు చూశావు. వదిలేసిన సోల్మేట్ ఇప్పుడు నీ జీవితంలో తిరిగి వస్తున్నారు, లేదా మొదటిసారి వస్తున్నారు. నెమ్మదిగా, కానీ ఎప్పటికీ వ్యక్తి. ఈ లాగుదల వెనుక ఏ శక్తి ఉందో తెలియక తికమక పడుతున్నారు. తెలిసిందల్లా ఆయన గుండెకు శాంతి. నీ పేరు ఆ ఎనర్జీ ఊరికే దొరుకుతుంది. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు కదా. ఏర్పడ్డాయి, విరిగిపోయి బంధాలు, కానీ ఆయన ఆత్మ ఖాళీగానే ఉంది. యూనివర్స్ ఆయన ఎనర్జీని నీ వైపు తిప్పే వరకు ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుంటున్నాడు. ఎందుకు? ఆయన ఆలోచనలో ఒక అమాయకమైన ఆలోచన కనిపిస్తుంది. ఎందుకు ఆయన ఇంతవరకు చూడని ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నాడు? ఇది గత జన్మల నుండి వచ్చిన కనెక్షన్. మీరిద్దరూ ఏదో సంపూర్ణంగా వదిలేశారు. ఇప్పుడు దాన్ని పూర్తి చేసే సమయం వచ్చింది. పాత తప్పిదాలు, భయాలు, అపనమ్మకాలు వదిలేస్తున్నాడు. నీ జీవితంలోకి పూర్తి స్థాయిలో ఆయన నీ కోసం ఒక మెత్తని భావం పుట్టుకొస్తుంది. గౌరవం, ఆకాంక్ష, ఇవన్నీ కూడా అర్థం కాని మార్పు. ఎందుకంటే మీ ఇద్దరి ఎనర్జీలు ఇప్పుడు ఒక ఆత్మలో గుర్తుకు వస్తున్నాయి. ఆ వ్యక్తి కూడా తన ఇన్నర్ జర్నీలో, ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాడు. ఆయన ఇంతవరకు ఎన్నడూ ఆగని, నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? నేను నిజమైన ప్రేమకు అర్హున్నా? నా జీవితంలో ఏదో లోటు ఎందుకుంది? ఆ ప్రశ్నలన్నీ ఒకే దిక్కును చూపిస్తున్నాయి. ఎవరికి సులువుగా గుండె ఇవ్వడు. ఇచ్చినప్పుడు దాన్ని వదులుకోరు. పూర్తి నిజాయితీతో, పూర్తి నిష్ఠతో ఇస్తాడు. ఆయన అడుగుల శబ్దం వినిపించట్లేదు, కానీ ఆయన ఎనర్జీ ప్రతిరోజు నీ దగ్గరకు వస్తుంది. అదే భగవంతుడిది. అకస్మాత్తుగా ఆలోచన, ఎవరో నిన్ను గుర్తు చేసుకున్నట్టు, ఆ వెచ్చదనం, ఇవన్నీ కూడా నీకు సిగ్నల్గా అనిపిస్తున్నాయి. ఈ భూమి స్థాయిలో జరగటం లేదు, అంతకు మించిన స్థాయిలో జరుగుతుంది. భగవంతుడి నిర్ణయం ఇదంతా. విశ్వం మిమ్మల్ని నెమ్మదిగా దగ్గర చేస్తుంది. ఆయన మీ జీవితంలో ఒక పాఠం కోసం రావట్లేదు, ఒక ఆశీర్వాదం, భాగస్వామి ఆధారంగా వస్తున్నాడు. ఒంటరివి కావు, ఎవరో నీ వైపు వస్తున్నారు. నెమ్మదిగా, కానీ ఎప్పటికీ ఆ వ్యక్తి జీవితంలో అతిథిగా కాదు, శాశ్వత సహచరుడిగా వస్తున్నాడు. మీరు కలిసిపోయారు. మీరు ఏం మాట్లాడకముందే గతంలో నీలో వచ్చిన శాంతి, అసాధారణమైన ఆశ,
ఇవన్నీ కూడా నీ వైపు రాబోతున్నాయి. విశ్వం నీకు దగ్గరలో ఉంది. ఒక దూతను పంపారు, అది ఎవరో కాదు, విశ్వం నీకు భగవంతుడిని ఒక తోడుగా పంపింది. ఇక నిశ్చింతగా నీకు కావలసినవన్నీ జరుగుతాయి. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, ఏంటి అంటే కృతజ్ఞతతో ఉండడం. ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటే నీకు అంతా మంచే జరుగుతుంది. విశ్వం రెట్టింపు ఫలితం ఇస్తుంది. డబ్బు, నగలు, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. నువ్వు ఎప్పటికీ ఒంటరివి అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ యూనివర్స్ నీకు తోడుగా ఉంది. ఏం కావాలో ఇస్తుంది. కృతజ్ఞతలు చెప్పుకుంటే నీకు రెట్టింపు ఫలితం ఇవ్వకుండా విశ్వం ఎందుకుంటుంది? ఖచ్చితంగా ఇస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.